కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ 2019 నుండి 2024 వరకు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్న జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీకి, ఎంపీటీసీలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆత్మీయ సమావేశంలో సన్మానం చేశారు. ఇక కరీంనగర్ జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ కనుమల్ల విజయ, జెడ్పీటీసీ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా వీడ్కోలు పలికారు. 5 సంవత్సరాల ప్రజా జీవితంలో నిధులుండా లేకుండా అనేక కష్టాలు వచ్చినా ప్రజల సమస్యలు ఎదుర్కొని మంచి పేరు సంపాదించుకున్న మీ సేవలు మరువలేనివి అని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. కొత్తగా 2005లో సింగిల్ విండో అధ్యక్షుడు అయినాడు. విద్యార్థి సంఘ రాజకీయాల నుంచి నేరుగా రైతు రాజకీయాల్లోకి వచ్చిన మాకు అప్పుడు పెద్ద అనుభవం లేదు. కానీ ఆనాడు సింగిల్ విండో అధ్యక్షుడు గోపాలరావు గారు కావచ్చు, శ్రీరామరెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలా మంది పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకొని సహకార రంగంలో ఒక మార్పు తెచ్చే విధంగా విజయవంతంగా పనిచేయగలిగిన అనే తృప్తి ఉంది. అట్లనే ఈరోజు 5 సంవత్సరాలుగా ఇది విజయ్ గారు చెప్పినట్టుగా స్థానిక సంస్థలకు సంబంధించి నిధులున్నా లేకున్నా అనేక రకాల సమస్యలు ఎదురైనా ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుల ప్రాధాన్యత లేదా మండల పరిషత్ జడ్పీటీసీల యొక్క హక్కులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశంగా, దేశవ్యాప్తంగా ఒక అంశం మారినాడు. స్థానిక సంస్థల ఉనికి ఉండాలని మీరు గొంతెత్తి విప్పినాడు కూడా తప్పకుండా ఒక ప్రజాస్వామిక వాదిగా మేము అందరం మద్దతు ఇచ్చినాం. చాలా గట్టిగా కొట్లాడుకొని ప్రజా అంశాల మీద బయటికెళ్ళి ఇద్దరు సెంట్రాల్లో కూర్చొని కాపీ తాగుతారు. అటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి. ఆ విధంగా స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్ అనేటువంటిది మండల పరిషత్తులకు గ్రామ స్థాయి వరకు ఒక మార్గదర్శి. కాబట్టి ఈరోజు మీరు ఏదైతే శ్రమపడి ఒక కరీంనగర్ జిల్లా పరిషత్కు ఒకనాడు పెద్దలు చొక్కారావు గారు, మా రాజకీయ గురువు, చాలా అనుభవం ఉన్నటువంటి సాయిరెడ్డి గారు, దానికంటే ముందు విజయరామారావు గారు, దాని తర్వాత సుద్దాల దేవయ్య గారు, రాజేశ్వర్ గౌడ్ గారు, దాని తర్వాత ఆరేపల్లి మోహన్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, చాలా మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయినారు. తులా ఉమా గారు కూడా. ఆ విధంగా కరీంనగర్ జిల్లా పరిషత్ అనేది ఒక రాజకీయమైనటువంటి వేదిక. అటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కు